The cost price of 40 mangoes is same as selling price of 32 mangoes. What is the profit percentage? నేను ఇక్కడ పర్సెంటేజ్ అని రాసిన పట్టించుకోవద్దు. సో కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, 40 మామిడి పళ్ళు కొన్న వెలకు 32 మామిడి పళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 మ్యాంగోస్, అమ్మిన వెల రెండు సమానం అంటున్నాడు. అంటే నేను 40 మామిడి పళ్ళు కొని అందులో 32 మామిడి పళ్ళు అమ్మితే నాకు ఎంత అయితే ఖర్చు పెట్టానో అంత వచ్చేస్తుంది. మిగిలిన ఎన్ని మామిడి పళ్ళు? 8. ఈ 8 ఏమవుతుంది? లాభం అవుతుంది. ఈ 8 మామిడి పళ్ళ లాభం, వచ్చిన లాభం మొత్తంలో లాభం ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో మనం ఒకసారి చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 mangoes is equal to selling price of 32 mangoes. ఓకేనండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అని చెప్తున్నాడు. కాకపోతే నెంబర్ ఏమైంది? ఇక్కడ 40, ఇక్కడ 32 వచ్చింది. దీన్ని మనం కన్వీనియన్స్ కోసం ఏం రాసుకుందాం అంటే కాస్ట్ ప్రైస్ని సిపి అని రాసుకుందాం. ఆఫ్ అన్నాం కాబట్టి దాన్ని ఇంటూ 40 అని రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ని ఎస్పి అని రాసుకున్నాం. ఆఫ్ని ఇంటూ దీన్ని 32 అని రాసుకున్నాం. ఆఫ్ అంటే మ్యాథ్స్లో ఇంటూ అనే అర్థం ఉండవు. సో కాబట్టి నేను ఎస్పి ఇటుపక్కకి 40ని అటుపక్కకి తీసుకెళ్తాను. అంటే సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 32/40. మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. దీన్ని సింప్లిఫై చేసేసుకుందాం. 8 టేబుల్ 32లోను 42లోను పోతుంది. 8 టేబుల్ 32లో 4 టైమ్స్ పోతుంది, 40లో 5 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకేమొస్తుందంటే 4/5 అని వస్తుంది. సో మనం సింప్లిఫై చేసిన ప్రకారం చూసుకుంటే కనుక నేను 5 మామిడి పళ్ళు కొని ఆ మొత్తం 5 మామిడి పళ్ళు కొనడానికి ఎంత అయితే అయ్యిందో నాకు అది 4 మామిడి పళ్ళుగా వచ్చేస్తుంది. మిగిలినవన్నీ 1. కాబట్టి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుందాం. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. 5 మామిడి పళ్ళు కొని నేను కేవలం 4 మామిడి పళ్ళుకే నేను అమ్మేస్తున్నాను. ఆ 4 మామిడి పళ్ళుతో 5 మామిడి పళ్ళు కొన్న వెల వచ్చేస్తుంది. కాబట్టి డిఫరెన్స్ ఎంత? 1 మామిడి పండు. ఎన్ని మామిడి పళ్ళు అమ్ముతున్నాం? 4 మామిడి పళ్ళే అమ్మేస్తున్నాం మనం. కాబట్టి ఇంటూ శాతం అన్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100. 400లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 125 సార్ 25. ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాం కాబట్టి 25%. ఓకేనమ్మా. సో మళ్ళీ ఒకసారి లెక్కని చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 mangoes is same as selling price of 32 mangoes. What is the profit percentage? Cost price of 40 mangoes is equal to selling price of 32 mangoes. అంటే మనం సింపుల్గా మన చాటపార్థం లేకుండా సింపుల్గా రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 32. ఇది మనం లెక్క చేయడం కేసుని. సో సెల్లింగ్ ప్రైస్ నడుపక్కి నెంబర్ నడుపక్కి మార్చేసాం. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత వచ్చింది? మనకు 32/40 వచ్చింది. దీన్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే 4/5 వచ్చింది. 8 టేబుల్ పోతుంది. సో 4/5 అని వచ్చింది. అంటే ప్రతి 5 మామిడి పళ్ళు కొంటే దాన్ని 4 మామిడి పళ్ళకే మనం సంపాదించేసుకున్నాం. 1 మామిడి పండు ఇంకా మనం అమ్మితే అది మన లాభం. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ పెట్టేటప్పుడు ఏం చేసాం? 1 మామిడి పండు ప్రాఫిట్ మనకి ప్రతి 4 మామిడి పళ్ళు అమ్మిన దాంట్లోంచి. కాబట్టి 4 మామిడి పళ్ళు అమ్మ 1 ప్రాఫిట్ ఇంటూ 100. 400 25 125 25%. ఇదే మన ప్రాఫిట్. షార్ట్గా టూకీగా చేసుకోవడానికి బాగుంటుంది.